గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ చిట్టి తల్లి. థ్యాంక్ యూ మ్యామ్. సో ఎలా ఉంది లైఫ్? చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. సో అంటే బిఫోర్ చిట్టి తల్లి ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉంది? బిఫోర్ చిట్టి తల్లి నాకు కొన్ని ఆల్బమ్ సాంగ్ రిలీజ్ అయింది. తర్వాత మూవీ చేస్తున్నా, అంటే ఇంటి వాళ్ళకి హ్యాపీగా ఉంది, మూవీ సెట్లో వస్తున్నారు, చూస్తున్నారు, షూటింగ్ చేస్తున్నారని. కానీ బయటకి తెలియట్లేదు, అంటే రిలీజ్ అవ్వలేదు కాబట్టి. కానీ ఇంట్లో అన్ని హ్యాపీ. చిట్టి తల్లి రిలీజ్ అయిన తర్వాత కొంచెం ఊరు నుంచి కాల్ వస్తుంది. అంటే కేవలం మన ఫ్యామిలీనే కాకుండా మన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అందరి నుంచి అంటే నీ రియల్ స్టోరీ కదా అని, స్టోరీ రైటర్ ఎవరు అని చాలా అడిగారు నాకు. ఎగ్జాక్ట్లీ నేను అదే అడుగుదాం అనుకున్నాను. సో అంటే చిట్టి తల్లి పోస్ట్ కింద నువ్వు ఒక డిస్క్రిప్షన్లో పెట్టావు కదా, లైక్ ఇది నా పర్సనల్ స్టోరీ, అంటే అందరినీ చూడమని చెప్పావు, అంతవరకు ఓకే. బట్ ఇది నాకు పర్సనల్గా కనెక్ట్ అయింది. సో నేను ఫస్ట్ నా డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకుందామని హైదరాబాద్ వచ్చినప్పుడు నేను ఇలాంటి సిచ్యువేషన్లో ఫేస్ చేశాను అని పెట్టావు. సో దాని వెనక ఉన్న స్టోరీ ఏంటి, అసలు ఏం ఫేస్ చేసావు? అంటే చిట్టి తల్లిలో ఎగ్జాక్ట్లీ ఏముంది, ఎగ్జాక్ట్లీ నా లైఫ్లో అదే జరిగింది. నేను నా డ్రీమ్ కోసం హైదరాబాద్కి వచ్చేసాను, కానీ వితౌట్ మై డాడ్ పర్మిషన్. చిట్టి తల్లిలో ఏమో డాడ్ చాలా ముద్దుగా పర్మిషన్ ఇచ్చారు, చాలా బాధగా. కానీ నా డాడ్ పర్మిషన్ ఇవ్వలేదు, నేను అట్లానే వచ్చేసాను. ఆ తర్వాత సేమ్ నా చిట్టి తల్లి మారిపోయింది, చచ్చిపోయింది అని నాకు డైలాగ్ ఇచ్చారు. సేమ్ డైలాగా? అదే ఆడిషన్ టైంలో ఆ డైలాగ్ చదివి నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. ఇందాక నేను కొన్ని షార్ట్స్ మూవీ వెబ్ సిరీస్లో కొన్ని ఇగ్నోర్ చేసా, కానీ ఆ స్క్రిప్ట్ చూసి నాకు ఈ ప్రాజెక్ట్ చేయాలి, 2-3 days పడుకోకుండా ఈ ప్రాజెక్ట్ ఎట్లా అయినా నాకు రావాలి, ఎందుకంటే ఒక్క రీల్స్ కట్ నాకు కావాలి నా డాడీకి పంపించడానికి. సో అది అనుకొని వచ్చింది ఆ ఛాన్స్. తర్వాత నా డాడీతో సేమ్ ఇమోషన్ ఉంది నాకు. ఓకే, ఐ లవ్ మై డాడీ సో మచ్. సో నా డాడీ కూడా చాలా చెప్పాడు, అంటే నా చిట్టి తల్లి మారిపోయింది, చచ్చిపోయింది ఇలా చెప్పిన తర్వాత నేను బాగా కన్విన్స్ చేశాను, కష్టపడ్డాను, నా హార్డ్ వర్క్ చూపించాను. ఇప్పుడు ఎందుకు చచ్చిపోయింది అనే అంత మాట అనాల్సిన అవసరం ఏముంది మీ డాడీకి? అంటే ఇష్టం లేదా మీరు యాక్టింగ్ చేయడం? అంటే ఇష్టం ఇప్పుడు ఉంది, అప్పుడు లేదు. ఎందుకంటే నాకు ఫుల్ ట్రెడిషనల్ ఫ్యామిలీ. సో ట్రెడిషనల్ ఫ్యామిలీలో అసలే నార్మలీ ఇండస్ట్రీ అంటే అందరికీ భయం. అవును. తర్వాత అమ్మాయికి జాబ్ చేయడం ఇష్టం లేదు కొన్ని ఇంటిలో, పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వడం అంతే. కానీ నేను ఇండస్ట్రీలో సడన్ గా వస్తాని ఎవరికి అసలు అనుకోలేదు ఎవరు. ఇంట్లో ఉండి పూజలు చేయడం, అందరికి బాగా చూసుకోవడం చేస్తూ సడన్ గా ఇంటి నుంచి పారిపోయా. అప్పుడే అందరికి షాక్ ఉంది, అదేంటి ఎలా అంటే ఇండస్ట్రీలో వెళ్ళిపోవడం. సో అంటే చెప్పకుండా వెళ్ళిపోయావా? నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, చేస్తానని చెప్పావా, లేదంటే చెప్పకుండానే? ఫస్ట్ చెప్పాను, అదేంటి అని ఎవరికి అర్థం కాలేదు. తిట్టారు, చాలా కన్విన్స్ చేశారు, ఎందుకు లైఫ్ ఖరాబ్ చేస్తున్నావు, ఒక్క అమ్మాయి పరువు పోతుంది అని చాలా కన్విన్స్ చేశారు. నేను కూడా కన్విన్స్ అయ్యాను, కానీ అవ్వలేదు. తర్వాత నేను నా బ్రదర్ కాలు పట్టుకుని ఏడ్చాను, నన్ను ఇండస్ట్రీలో వెళ్ళాలి, నువ్వు నన్ను సపోర్ట్ చేయని ఏడిస్తే అప్పుడు నా అన్నయ్య ఒక దొంగలాగా నాకు సపోర్ట్ చేశారు. సో ఇంటి నుంచి వచ్చినప్పుడు నా అన్నయ్య నాకు సపోర్ట్ చేశారు, అంతే, ఇంకెవరు సపోర్ట్ చేయలేదు. ఓకే, మీరు మీ అన్నయ్యనా? ఓకే. సో అంటే ఒకటే అమ్మాయి, అంటే మీకు ఒకటే అమ్మాయి లేదంటే మీ ఫ్యామిలీ మొత్తానికి మీరు ఒకటే అమ్మాయి? మొత్తానికి ఒకటే అమ్మాయి. అంటే తాత వాళ్ళ తాత ఎవరికి అమ్మాయి పుట్టలేదు, నేను ఒక్క అమ్మాయి. అంటే ఒక్క అమ్మాయి ఎంత అల్లారు ముద్దుగా చాలా పద్ధతిగా పెంచుకుందాం అనుకున్నారేమో చాలా. సో అంటే ఇప్పుడు ఓకేనా మీ ఫాదర్? ఇప్పుడు చాలా ఓకే. నా ఈ ఇంటర్వ్యూ తర్వాత నేను ఊరు వెళ్తున్నా, నా నాన్న ఏమో చాలా వెయిట్ చేస్తున్నారు నా కోసం, నా చిట్టి తల్లి వస్తుంది అని. వా. సో అంటే ఫస్ట్ యాక్టింగ్ చేస్తాను నేను ఇది అన్నప్పుడు కొంచెం కోపపడ్డారు మేబీ, అంటే చాలా బాగా పెంచుకున్నారు కదా. సో సడన్గా నువ్వు ఇలాంటి రియాక్షన్ ఇస్తావని అనుకోలేదు పాపం వాళ్ళేమో, ఇలాంటి ట్విస్ట్ ఇస్తావని. సో దాన్ని తీసుకోలేకపోయారేమో మేబీ. సో మదర్ అందరూ సపోర్ట్ ఉండేది? మమ్మీ డాడీ అన్నయ్య అందరం ఇక్కడ ఉంటారు నాతో. డాడీకి అక్కడ బిజినెస్ కాబట్టి వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు. ఓకే ఓకే. సో ఇప్పుడు గ్యాప్ వచ్చింది కాబట్టి నేను వెళ్తున్నా. ఓకే. సో అంటే మీరు నిజానికి స్క్రీన్లో కనిపించినట్లు లేరు ఇక్కడ, నిజానికి చాలా చిన్నపిల్లలా కనిపిస్తున్నారు. సో అంటే నిజంగా చిన్నపిల్లలా లేదంటే? ఏజ్ తక్కువే, కానీ స్క్రీన్లో యాక్టింగ్తో పాటు కన్విన్స్ అయిపోయి ఇన్వాల్వ్ అయిపోతా అంతే. ఓకే. సో అసలు ఎలా స్టార్ట్ అయింది, అసలు మీకు ఎందుకు వచ్చింది ఇంట్రెస్ట్? ఫ్యామిలీలో ఎవరు యాక్టింగ్ చేసిన వాళ్ళు లేరు, అంటే ఎందుకు వచ్చింది నీకు ఇంట్రెస్ట్? ఎలా వచ్చింది అసలు, ఇన్స్పిరేషన్ ఎవరు? మరి అదే ఇంటి వాళ్ళ కోసమే ఏమో. నానమ్మ వచ్చేసి బుగ్గులు పట్టుకొని హీరోయిన్ లో ఉన్నా,
వాళ్ళే వచ్చిందా? బాగా అందంగా ఉన్నావు అని చెప్తే అప్పుడు హీరోయిన్ లో ఉన్నా అని ఒక ఫీల్ వచ్చింది. అమ్మో నేను హీరోయిన్ గా ఉన్నా, అయితే హీరోయిన్ అయిపోవాలి అని. తర్వాత ఇంట్లో టీవీ వచ్చింది, చిన్న టీవీ. ఆ టీవీ ఇన్సైడ్ లో నేను ఎట్లా వెళ్ళాలి అని చూసాను. అంటే డైరెక్టర్ ఏంటి, ప్రొడ్యూసర్ ఏంటి నాకు అప్పుడు తెలియదు. జస్ట్ హీరోయిన్ హీరో అంతే. సో టీవీ బ్యాక్ సైడ్ వెళ్ళి ఇది ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నా, టీవీ ఇన్సైడ్ కి వెళ్ళాలి అని. తర్వాత షాక్ కొట్టింది. షాక్ కొట్టే అప్పుడు అర్థమైంది ఇది నా వల్ల కాదు అని. తర్వాత కొంచెం కాలేజ్కి వెళ్ళిన తర్వాత అప్పుడు అర్థమైంది ఇండస్ట్రీకి అంటే మూవీకి హీరోయిన్గా వెళ్ళాలంటే బయటికి వెళ్ళాలి, హైదరాబాద్ లేకపోతే ముంబై. సో అలా ఇంట్రెస్ట్ వచ్చింది. అసలు నిజంగా అప్పుడు చిన్నపిల్లలా అనిపించావు నాకు, ఇప్పుడు కాదు. టీవీలో కనిపించాలంటే టీవీ లోపలికి వెళ్ళాలా? అంటే అది నువ్వు ఇది కాదు అని రియలైజ్ అయ్యేది నువ్వు ఇంటర్లో, నీ కాలేజ్ టైంలో నువ్వు రియలైజ్ అయ్యావు. వామ్మో చాలా టైం పట్టింది రియలైజ్ అవ్వడానికి మరి. ఓకే, సో ఫస్ట్ ఛాన్స్ ఎలా వచ్చింది యాక్టింగ్లో నీకు? ఫస్ట్ ఛాన్స్ అంటే అప్పుడు ఇండస్ట్రీ ఎలా కాంటాక్ట్ చేయాలి అని తెలియదు. జస్ట్ వచ్చేసాను, ఒక అక్క వాళ్ళ ఇంటిలో స్టే చేసా. ఆ అక్కతో కూడా బస్సులో పరిచయం అయింది. ఏడుస్తున్నప్పుడు అక్క చెప్పింది, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఏం లేదు అక్క, నేను ఇంటి నుంచి పాడిపోయానని చెప్తే, చలో తుమ్కో घर को छोड़ देते बोल के बोला హిందీ మే. దెన్ అప్పుడు నేను వద్దు అక్క, అక్క కూడా బెంగాలీ, మన ఊరు సైడ్ నుంచి. సో అక్కకి చిన్న ఏజ్ లో పెళ్లి అయిపోయి బాగా లైఫ్ ఖరాబ్ అయిపోతే అక్కకి అర్థమైపోయింది అంటే నా లైఫ్ కూడా ఎలా జరుగుతుంది అని. అక్క మంచిగా సపోర్ట్ చేసింది. ఇప్పటికి టచ్ లో ఉన్నారు? ఇప్పుడే అంటే ఓన్ అక్క లాగా మారిపోయింది. అక్క బావ పిల్లలు అందరం ఉన్నారు. సో అప్పుడే అక్క తీసుకొచ్చింది హైదరాబాద్. ఒక 1 వీక్ అక్క వాళ్ళ ఇంటికి ఉన్నాను. తర్వాత అన్నయ్య వచ్చేసి మళ్ళీ నాన్న పర్మిషన్ ఇచ్చారు అక్కకి అంటే చెల్లికి తీసుకురా అని. అప్పుడు తీసుకెళ్ళిపోయారు. 6 months కంట్రోల్ చేశాను నేను, వద్దు ఇండస్ట్రీ వద్దు అని, మంచి పద్ధతిగా ఇంట్లో ఉండాలి. ఓకే, కానీ అవ్వలేదు. మళ్ళీ పారిపోయాను. సెకండ్ టైం పారిపోతే అందరికీ తెలిసిపోయింది, వి కాంట్ కంట్రోల్ హెర్. అప్పుడే పర్మిషన్ ఇచ్చాడు. అందరూ మమ్మీ డాడీ కూడా వచ్చేసారు నాతో పాటు. నా కష్టాలు అన్నీ చూసారు. అంటే ఇక్కడికి వచ్చాక ఏం చేసావు? డైరెక్ట్ గా యాక్టింగ్ ఏమైనా చేసావా, లేదంటే ఎక్కడైనా యాక్టింగ్ క్లాసెస్ కి వెళ్ళడం కానీ ఎవరైనా అప్రోచ్ అవ్వడం ఇలా చేసావా, లేదంటే చిన్న చిన్న జాయిన్ అయ్యాను కానీ తర్వాత ఒక 1 year బిఫోర్ అంతే. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ జాబ్ చేశాను నేను. ఒక షోరూమ్ లో అంటే బట్టలు వేసుకొని జస్ట్ నాట్ ప్రాపర్ మోడలింగ్, ఫోటో తీసుకొని కస్టమర్ కి పంపడం కైండ్ ఆఫ్ దట్. సో అది చేస్తూ నాకు షార్ట్ మూవీలో ఛాన్స్ వచ్చింది. అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. అక్కడ నుంచి మళ్ళీ వేరే డైరెక్టర్ వేరే ప్రొడ్యూసర్తో పరిచయం అయ్యి అలానే కాంటాక్ట్ పెరిగింది. ఆఫీసులో తిరిగాను, ఆడిషన్ ఇచ్చాను. సో ఇదంతా ఒకదాన్ని చేసుకున్నావు ఇక్కడ ఉండి? అంటే మీ బ్రదర్ ఇక్కడికి వచ్చేసారు? బ్రదర్ వచ్చేసారు అప్పుడు. కానీ కొన్ని రోజులు నేను ఒకదాన్ని తిరిగాను. ఆ తర్వాత బ్రదర్ వచ్చాడు, నాన్న వచ్చాడు, ఇప్పుడు మమ్మీ వచ్చింది నాతో పాటు. సో ఇప్పుడంతా మొత్తం హ్యాపీయా? ఇప్పుడు అన్ని హ్యాపీ. ఓకే, సో నార్మల్గా ఏంటంటే మన ఫ్యామిలీలో ఎవరికైనా పరిచయం ఇండస్ట్రీ గురించి టచ్ ఉండి ఎవరైనా పరిచయాలు ఉంటేనే ఆ పిల్లలకి చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, వాళ్ళు కూడా చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. కానీ నీకు అసలు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, అసలు ఇంట్లోనే ఇష్టం కూడా లేదు, బట్ నువ్వు ఒక్కదానివే నేను ఏదైనా చేయాలి, ఏదైనా చేస్తానని నమ్మకంతో వచ్చేసావు. సో అప్పుడు నువ్వేమైనా ఫేస్ చేసావా? అది కూడా అమ్మాయిలంటే తప్పకుండా ఫేస్ చేస్తారు నాకు తెలిసి. అంటే డైరెక్ట్గా అడగాలంటే కమిట్మెంట్స్ ఇలాంటివి ఏమైనా ఫేస్ చేసావా నువ్వు ఇండస్ట్రీలో?